హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు న్యూస్ 18 తెలుగు. ఈరోజు మనం బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు సాధారణంగా ఈ రోజుల్లో ప్రతి ఒక్క వ్యక్తి కూడా పెట్టుబడి వైపు ముందుకెళ్తున్నారు. ఎందుకంటే ఈ రోజు పెట్టిన పెట్టుబడి రేపు మనకు భవిష్యత్తుకు భరోసా అవుతుందని చెప్పి అంతా భావిస్తున్నారు. అయితే సాధారణంగా పబ్లిక్ విషయానికి వస్తే పెట్టుబడి మార్గం అనగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది బంగారం. ఎందుకంటే బంగారం అనేది ఆభరణంగా ధరించడంతో పాటు ఫ్యూచర్లో మనకు భారీ రిటర్న్స్ ఇస్తాయని నమ్ముతుంటారు. గతంలో చూసిన రిపోర్ట్స్ చూసినా కూడా మనకు బంగారం అనేది ఇయర్ బై ఇయర్ పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం బంగారం రేటు ₹1,00,000 దాటిపోయింది. అంటే ఇప్పుడు మనము బంగారంలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా, బంగారు ఆభరణాలు కొనొచ్చా అనేది క్వశ్చన్ మార్క్గా మారింది. అయితే చూస్తే ప్రస్తుతానికైతే బంగారం రేటు ఆల్ టైమ్ హైలో ఉందని చెప్పుకోవాలి. ఈ రేట్లో బంగారం కొనడం అంటే లాంగ్ టర్మ్లో ఆలోచించిన వాళ్ళు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్. ఇప్పటికిప్పుడు బంగారం మీద రిటర్న్స్ రావాలంటే మాత్రం ఇప్పుడు చూస్తున్న ట్రెండ్లో వచ్చే అవకాశం కనిపించడం లేదు. సో బంగారాన్ని ఆభరణంగా ధరించడంతో పాటు పెట్టుబడి మార్గంగా ఆలోచించేవారు ప్రస్తుతం అయితే కాస్త వెయిట్ చేయడం మంచిదనేది నిపుణులు చెబుతున్న మాట. ఇక నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ విషయానికి వస్తే స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ అని భావిస్తుంటారు. అంటే ఈ సెక్షన్ వచ్చేసరికి కొంతమంది మాత్రమే, అంటే మెజారిటీ వర్గం బంగారం వైపు వెళ్తుంది, కొంతమంది మాత్రమే దీనిపైన అవగాహన ఉంటుంది. స్టాక్ మార్కెట్పై, మ్యూచువల్ ఫండ్పై అండ్ రియల్ ఎస్టేట్పై అవగాహన ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది అని చెప్పుకోవాలి. కానీ ప్రస్తుత ట్రెండ్ చూస్తే బంగారం కన్నా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్ అని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా మార్కెట్ క్రాష్ అవుతూ వస్తుంది. సో లాస్ట్ 6 months 1 year బ్యాక్ దొరికిన రేట్ కంటే మ్యూచువల్ ఫండ్స్లో ప్రస్తుతం చాలా తక్కువ ధరకు ఎన్ఏవీస్ దొరుకుతున్నాయి. కొంతమందికి మాత్రమే మ్యూచువల్ ఫండ్పై అవగాహన ఉంటుంది. అంటే గతంతో పోలిస్తే మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు తక్కువ ధరకు లభిస్తున్నాయి. బంగారం రేటు చూస్తే హై రేంజ్లో ఉంది. కాబట్టి ఈ టైంలో మ్యూచువల్ ఫండ్ వైపు వెళ్ళడమే బెస్ట్ అని నిపుణులు చెబుతున్నారు. స్టాక్ మార్కెట్తో పోల్చినా కూడా మ్యూచువల్ ఫండ్ అనేది సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇన్వెస్టర్ల యొక్క ఆలోచన. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనేది తీవ్ర ఒడిదొడుకులతో ముందుకెళ్తూ ఉంటుంది. కానీ మ్యూచువల్ ఫండ్లో మెరుగైన రిటర్న్స్ రాబట్టడానికి ఫైనాన్షియల్ అనలిస్టులు అనేది ఉంటారు. చాలా పెద్ద కంపెనీలు మ్యూచువల్ ఫండ్స్ ఆపరేట్ చేస్తూ ఉంటాయి. సో ఈ టైంలో స్టాక్ మార్కెట్ చూసినా కొంచెం డౌన్ ట్రెండ్లో ఉంది, మ్యూచువల్ ఫండ్స్ చూస్తే తక్కువ ధరకు లభిస్తున్నాయి. కాబట్టి బంగారంతో పోలిస్తే మీ పెట్టుబడిని మ్యూచువల్ ఫండ్ వైపు డైవర్ట్ చేయడము కొంచెం బెటర్ అనేది ఇప్పుడు నిపుణులు చెబుతున్న మాట. ఇక చివరిగా చూస్తే స్టాక్ మార్కెట్ అనేది చాలా తక్కువ మందికి తెలిసినటువంటి సబ్జెక్టు. ఇందులో పూర్తి పరిజ్ఞానం ఉంటే తప్ప ఇన్వెస్ట్మెంట్ చేయడం కరెక్ట్ కాదని నిపుణులు చెబుతూ ఉంటారు. సో సరైన పరిజ్ఞానం ఉంటేనే స్టాక్ మార్కెట్ వైపు వెళ్ళాలి. అందులో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే షేర్లపై అవగాహన ఉండాలి. అందున లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళడం ఉత్తమమైన మార్గం. ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేసి 1 month 6 monthsలో లాభాలు వస్తాయి అనుకోవడం పొరపాటు అని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు కాస్త ఆలోచించి నిపుణుల సలహా తీసుకొని ముందుకెళ్ళడం మంచిది. ఇక ఫైనల్గా రియల్ ఎస్టేట్ అంటారా, రియల్ ఎస్టేట్ అంటే సరైన పెట్టుబడి మార్గమే. ఒక గత 10 ఏళ్లలో చరిత్ర చూసినా కూడా రియల్ ఎస్టేట్లో భారీ లాభాలు వచ్చాయి. కానీ రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడం, ల్యాండ్ కొనడం, ఇల్లు కొనడం అంటే డబ్బుతో కూడుకున్న వ్యవహారం. అంటే వేరేజ్ గోల్డ్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లో కనీసం మనం 1,00,000-2 లక్షల ఇన్వెస్ట్మెంట్ కూడా చేసినా కూడా సరిపోతుంది. కానీ రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే దాదాపు 20 నుంచి 50 లక్షల పెట్టుబడి అవసరం. సో బాగా డబ్బుండి వెయిట్ చేసే కెపాసిటీ ఉన్న వాళ్ళు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టుకోవచ్చు. కాకపోతే రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడానికి ముందు సరైన పత్రాలు, సరైన స్థలం, సరైన డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా చూసుకొని ముందుకెళ్ళడం మంచిది.